హలో అండి. 9 రోజులు మా దగ్గర పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య ఈయనేనండి. ఇంకా నిన్న 9వ రోజు కదా, మామూలు హడావిడైతే లేదండి. డ్రమ్స్, పిల్లలు డ్యాన్సెస్, పూజ అన్నీ కూడా యథావిధిగా జరుగుతూ ఉన్నాయి. కొంతమంది పిల్ల గ్యాంగ్ అయితే ఆల్రెడీ ట్రాక్టర్ ఎక్కేశారు. ఇంకొంతమంది డప్పుల వెనకాల డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. అఖండ దీపాన్ని ఇప్పుడే ట్రాక్టర్లోకి మారుస్తున్నారండి. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే, మన 9 రోజులు వినాయకుడి దగ్గర ఉన్న అఖండ దీపాన్ని అక్కడే ఉంచుతాము. ఇంకొక అఖండ దీపాన్ని వెలిగించి వినాయకుడితో పాటు ట్రాక్టర్లో పెట్టి నిమజ్జనానికి దగ్గరికి తీసుకుని వెళ్తామండి. ఇక్కడైతే పూజలు అవి అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఏమిటి జరుగుతుంది అంటే, లడ్డూలు వేలంపాట ఉన్నాయండి. ఒక లడ్డు వేలంపాట, ఇంకొక లడ్డు లక్కీ డ్రా. సో నేమ్స్ అందరూ రాసి చీటీస్ అయితే రెడీగా ఉన్నాయి. అయితే ఇంకా పూజ అది అయిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. మోస్ట్లీ 25 to 30 మెంబర్స్ అయితే లక్కీ డ్రాకి నేమ్స్ ఇచ్చారండి. ఇంకా మా యోగి అయితే చిట్టి గణపయ్యని తీసుకుని ట్రాక్టర్లో ఎక్కిస్తుంది గంగమ్మ ఒడికి చేర్చడానికి. ఇంకా మా యోగి అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిందండి. దానికి కూడా వైట్ డ్రెస్ కోడ్ అన్నారు. సో నేనైతే అప్పటికప్పుడు యోగికి కూడా కుర్తా తెప్పించాను. టీషర్ట్ తీసుకున్నాను, లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా. కుర్తా ఎందుకు అంటే శౌర్య సోహిత్కి కుర్తా తీసుకున్నారండి. సో ఇది కూడా కావాలని ఏడుస్తుందేమో అన్న ఉద్దేశంతో దీనికి కూడా కుర్తా తీసుకొచ్చారు. ఇదిగోండి, ఇక ఈ 9 days కూడా దగ్గరుండి ప్రతిదీ చేసింది ఈ స్టేజ్ మీద ఉన్న అన్న వాళ్ళేనండి. ఇదిగోండి, లక్కీ డ్రాకి చీటీ అయితే తీసిందండి మా యోగి. సో ఇంకా అందులో ఎవరి నేమ్స్ ఉన్నాయి, ఎవరు ఆ లడ్డు మహాప్రసాదాన్ని అందుకోబోతున్నారనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.